విద్యార్థి అలాగే నిరుద్యోగ ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. నిజానికి దేశంలో ఎప్పటి నుంచో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఖాళీలు భర్తీ చేయరు, ప్రైవేట్ రంగం అభివృద్ధి చెందదు. ఒకవేళ అభివృద్ధి చెందినా అందులో ఉద్యోగాలు చాలా స్వల్పంగా వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కాస్త పారిశ్రామిక రంగం ఊపందుకోవడంతో ప్రైవేట్ ఉద్యోగాలు గడిచిన 2 దశాబ్దాలుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, వాటెవర్ రకరకాల ఆటోమొబైల్ ఇండస్ట్రీ రావడంతో కొంతవరకు ఆ స్కిల్స్ ఉన్నవాళ్ళు, ఆ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. సరే, డాక్టర్స్ అంటారా, లిమిటెడ్గా ఉంటాయి పోస్టులు. ఆ లిమిటెడ్గా చదువుకున్న వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత పోస్టులు అది వెరీ లిమిటెడ్ గవర్నమెంట్ సెక్టర్లో. ప్రైవేట్ హాస్పిటల్స్ కుప్పలుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వస్తున్నాయి. అందుకే ఆ డాక్టర్ కోర్స్కి అంత డిమాండ్ ఉంది. 2 కోట్లు సీట్, పీజీ సీట్ కావాలంటే 2 కోట్లు. ఎంబీబీఎస్లో ర్యాంకు తక్కువ వస్తే మేనేజ్మెంట్ కోటాలో కనీసం 1.5 పెడితే కానీ సీట్ రాదు. అందుకని ఆ నీట్ అనే ఎగ్జామ్కి అంత డిమాండ్ ఉంది. ఆ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ఎంత గొడవ జరిగిందో, కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జంజీలు ఎంత ఉద్యమం చేసి ఇదంతా తెలిసిందే. నేను మళ్ళీ దాంట్లోకి వెళ్ళడం కాదు, కానీ ఇది కంటిన్యూ అవుతోంది. పేపర్ లీకేజీలు కంటిన్యూ అవుతున్నాయి. ఎక్కడ లీక్ అయితే ఆ లీకేజ్ని హైలైట్ చేసి దాని మీద చర్యలు తీసుకోమంటూ విద్యార్థులు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఢిల్లీ గొడవ అయ్యిందో లేదో పంజాబ్లో పేపర్ లీక్ అయింది. పంజాబ్లో పేపర్ లీక్ అయితే అక్కడ ఉద్యమం జరిగింది. అయితే అక్కడ బీజేపీ ఉద్యమం చేసింది అనుకోండి. ఆ తర్వాత ఇప్పుడు జార్ఖండ్లో జరిగింది. జార్ఖండ్ పేపర్ అక్కడ ఏకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయిందని అక్కడ పెద్ద ఎత్తున 9 రోజులుగా ఉద్యమం జరుగుతోంది. మొన్న ముంబైలో మీటింగ్ పెట్టుకున్న కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు కూడా అక్కడికి వెళ్ళారు. ఇవాళ వాళ్ళ నేతృత్వంలో మొత్తం విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చారు. అక్కడ ఢిల్లీలో ఎలా జరిగిందో అక్కడ కూడా అసెంబ్లీ ముట్టడని, మొన్నేమో సెక్రటేరియట్ ముట్టడి, వాళ్ళేమో అసెంబ్లీ ముట్టడని చేశారు. పోలీసులు లాఠీ చార్జీ, వాటర్ కెనాన్లు ప్రయోగించడము, అరెస్టులు, దెబ్బలు, పిల్లలకు దెబ్బలు, ఇదంతా నడిచింది. సో ఇది ఎటు దారి తీస్తుంది? ఎందుకు ఇక్కడ దాకా వస్తుంది? పేపర్ లీక్ అయింది. ఒకటి, లీక్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అందుకు తగిన జాగ్రత్తలు, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే, అందులో సందేహమే లేదు. పరీక్షలే పెట్టలేని ప్రభుత్వాలు ప్రజలనేం పాలిస్తాయి, ప్రజలకేం మంచి చేస్తాయి? అది ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అనేది పక్కన పెడితే. సో అది ఒక పార్ట్. లీక్ అయిన తర్వాత విద్యార్థుల్లో ఒక అన్రెస్ట్ వచ్చింది. అది ఏ ఎగ్జామ్ అయినా కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించిందైనా, ఉద్యోగాలకు సంబంధించిందైనా, ఒక యూత్లో లేదా స్టూడెంట్స్లో ఒక అన్రెస్ట్ వచ్చింది, వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారని తెలిసినప్పుడు వెంటనే స్పందించి వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసుకుని వెంటనే ప్రతిదానికి అందరూ రాజీనామా చేయమని అనడంలా, ఎవరో ఒకళ్ళు నైతిక బాధ్యత వహించాలి కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు, ఆయన చేశాడు. అలాగని ప్రతి రాష్ట్రంలో లీక్ అయిన వెంటనే ముఖ్యమంత్రి చేయాలి అలా అనరు. అది ఎప్పుడు వస్తుంది అంటే, మరీ దున్నపోతు మీద వాన గురిచినట్టుగా ప్రభుత్వాలు కనుక వ్యవహరిస్తే, ఇగో ఉద్యమం ఈ స్థాయి దాకా వస్తే అప్పుడు ఖచ్చితంగా రాజీనామాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ జార్ఖండ్లో అన్ని రోజులు ఎందుకు వెయిట్ చేయాలి? మూమెంట్ పెద్దదవుతోంది. మొదటి 2 రోజుల్లోనే పసిగట్టినప్పుడు వెంటనే ఆ ఉద్యమం చేస్తున్న నాయకుల్ని చర్చలకు పిలిచి, ప్రభుత్వం చర్చలో కూర్చుని, ఇగో ఇందువల్ల జరిగింది, ఇలా జరిగింది, దీనికి ఏం చేస్తే బాగుంటుంది, మీరే సజెషన్ ఇవ్వండి, మా వైపు నుంచి ప్రతిపాదనలు ఇవి అని చర్చలకు ఆహ్వానిస్తే యువత శాంతించదా? యువతకి ఇదే పని. రోడ్ల మీద తిరుగుతూ తిండి తిప్పలు లేకుండా మీరు కొట్టే వాటర్ కెనాన్లతో తడిచిపోతూ దెబ్బలు తింటూ ఉండాలని వాళ్ళకు మాత్రం ఏం కోరిక? వాళ్ళకి ఆ సమస్యని పరిష్కరించుకోవాలి, ఆ పేపర్ లీకేజీకి కాంపెన్సేట్ చేయాలి. వాళ్ళ మనసులో ఏదో కోరుకుంటుంది, ప్రభుత్వానికి ఏదో ఒక మార్గం ఉంటుంది. ఆ రెండు ఎక్కడోసారి సింక్ చేసుకుని అలా కాదు ఇలా కాదు అలా పరిష్కరించుకుంటే ఆ గొడవలు ఉండవు కదా. ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వచ్చి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి. ఇవాళ జార్ఖండ్ అయింది, రేపు ఇంకో రాష్ట్రం అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే పేపర్ లీకేజీకి కాదేది ఏ రాష్ట్రమూ అనర్హం కాదు. ఎక్కడో చోట అవినీతి పరులు, ఇట్లాంటి స్వార్థ పరులు శక్తులు ఉంటూనే ఉంటాయి. అన్లెస్ అది ఆన్లైన్ అయితే తప్ప. ఆన్లైన్ అయినా కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి.
చూడాలి. మన సుప్రీంకోర్టులో నీట్ ఎగ్జామ్ ఇక నుంచి ఆన్లైన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవన్నీ కూడా ఆన్లైన్ చేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ అది ఒకటి పరీక్షలు మాత్రమే కాదు కదా, ఇంకా చాలా రకాల ఉద్యమాలు వస్తాయి. ఎక్కడి దాకా వస్తాయి అసలు ఈ ఉద్యమాలు? ఇంకా ఎటువైటు వెళ్ళబోతున్నాయి. సిజేపీ వాళ్ళు మనం ప్రకటించారు, దేశమంతా తిరుగుతాం, ప్రజా సమస్యల మీద, యూత్ సమస్యల మీద, సామాజిక సమస్యల మీద మేము ఒక అవగాహన తెచ్చుకుని పోరాడతామని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే సమస్యలు తక్కువ, ఓన్లీ ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవడం మాత్రమే కాదు, లేదా చదువులు మాత్రమే కాదు, రకరకాల సమస్యలు ఉన్నాయి సమాజంలో. అవినీతికి మొదలు పెడితే కాంట్రాక్టర్ల పనులు కానీ, లేకపోతే ఇంజనీరింగ్ శాఖలు కానీ. తెలంగాణలో చూస్తున్నాం కదా, ఏసీబీ గడిచిన 4 నెలల్లో 5గురినో 6గురినో పట్టుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర 200 కోట్లు 300 కోట్లు. ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు ఈ డబ్బులు అనేది తర్వాత, అది ఇంకొక టాపిక్. కానీ అంటే ఇట్లాంటివి ఉన్నాయి. సో ఇవన్నీ ఈ ఉద్యమాలన్నీ వస్తూ ఉంటే ప్రభుత్వాల దగ్గర సమాధానం ఏంటి? అది ఆ ఉద్యమం ముదిరేదాకా వెయిట్ చేయడం, ముదిరిన తర్వాత లాఠీలకి, పెల్లెట్లకి, బుల్లెట్లకి, వాటర్ కెనాళ్ళకి పని చెప్పడమేనా? దాన్ని స్టార్టింగ్లో, ఆరంభంలోనే దాన్ని గుర్తించి ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగుల, నిరుద్యోగుల, విద్యార్థుల, టీచర్ల, ఎవరన్నా కానీ వాళ్ళ స్టార్టింగ్లోనే ఒక సమస్యని ఎందుకు టేకప్ చేయకూడదు అనేది ఒక ప్రశ్న. తర్వాత ఈ ఉద్యమాలు, ఇప్పుడు జరుగుతున్న ఈ జంజీ ఉద్యమాలు ఎక్కడి దాకా వెళుతున్నాయి? వాళ్ళ నెక్స్ట్ ఇంకెక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది? ఏ సమస్యలను టేకప్ చేసే అవకాశం ఉంది? ఢిల్లీ అయిపోయింది, పంజాబ్ అయిపోయింది, ఇవాళ జార్ఖండ్ నడుస్తోంది. వాట్ నెక్స్ట్? వేర్ నెక్స్ట్? ఎక్కడ జరగకూడదనే లేదు, పేపర్ లీక్ అవ్వాలనే లేదు, వేరే సమస్యను వాళ్ళు టేకప్ చేయొచ్చు. కాబట్టి దేశమంతా రెడీగా ఉందా? ప్రభుత్వాలన్నీ దీనికి సంబంధించి ఒకవేళ మన రాష్ట్రంలో ఏమన్నా జరిగితే దీన్ని ఎలా మనం సాల్వ్ చేయాలి, ఎలా శాంతియుతంగా దీన్ని పరిష్కరించాలి, ఎవరికీ నష్టం కలగకుండా అనే ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా, లేక దమనకాండను ప్రయోగించాలనే ఆలోచనలోనే ఉన్నాయా? ఇది ఒక ప్రశ్న. ఇక ఆంధ్రప్రదేశ్